అందరికీ హాయ్ అండి. బాగున్నారా? చాలా మిస్ అయినా మిమ్మల్ని. నాకు పబ్లిక్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అది. కానీ మిమ్మల్ని చూడ్డానికి నేను ప్రతిసారి వస్తా, ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంద్రా డాన్స్ చేస్తున్నావు నువ్వు అట్లా? ఐ లవ్ యూ టూ. ఓకే, ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా. మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం మాటలు రావట్లేదురా. ఐ లవ్ యూ. ఓకే, ఒక్క నిమిషం ఇవ్వండి. ఓకే, నేను చెప్తున్నా ఏంటంటే నేను చాలా షై అయిపోతున్నా. దట్స్ రీ రికార్డింగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి గారు ఇస్తారు కదా, అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే సారీ అండి, డోంట్ మైండ్. సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 1 year పడుతుంది. ఆ 1 year టైంలో టీంతో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే, నేను అమ్మ నాన్న మొహం చూసి అట్లీస్ట్ 1 year అయిపోయింది. సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే, మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది. సో అట్లనే కుబేరా అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారితో పనిచేయాలని చాలా ఇష్టం ఉండే. సార్ రియల్ ఎమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో ఐ డోంట్ నో, ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది. సో అందులో నాకు ఒక ఛాన్స్ దొరికేది చాలా అంటే ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. సో దాంట్లో ఐ హోప్ ఐవ్ డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది, కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్నా. హరా అండ్ ఏరా చాలా గుర్తుపెట్టు, నేను మాట్లాడుతున్న వెయిట్. అట్లనే వాము హాయ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీమ్, సినిమాటోగ్రఫీ టీమ్ అందరం చాలా క్లోజ్గా పనిచేసాం, చాలా హార్డ్ వర్క్ చేసినాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్, the writers team, the direction department, the music, the costume, the everything production team, everyone, thank you so much. I love you. You guys have worked so hard. Thank you so much. All the best to all of us. Indra, hey, మాట్లాడుతున్నారా? ఒక్క నిమిషం. DSP గారు, మనము చాలా ఫిల్మ్స్ చేసినాం. So I am really grateful for this opportunity, and you are saying that my performance you have seen is good, so I can't wait to watch the film with the audience. So thank you so much for always delivering such magic. Thank you. Selfie tarvata నాగ్ సార్ తోటి సెకండ్ టైం నాకు ఆపర్చునిటీ దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని చూసేటప్పుడు ఐ హ్యావ్ దిస్ లవ్ ఫర్ యూ విచ్ ఐ కెనాట్ పుట్ ఇన్ వర్డ్స్, బట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ మీ దట్ I just love you. You're just like so charming. You're just so beautiful of a human being, and I wish I get some of that. So thank you for being you. ధనుష్ సార్తో పాటు ఇది ఫస్ట్ టైం నేను ఫిల్మ్ చేసేది, కానీ ఇట్ ఈస్ నాట్ గోన్ టు బి అవర్ లాస్ట్. మన కెమిస్ట్రీ చూసి ఐ థింక్ దెర్ ఇస్ గోన్ టు బి అ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ హూస్ గోయింగ్ టు అప్రిషియేట్ ఇట్ అండ్ గెట్ us ఫిల్మ్స్. సో ఐ కాంట్ వెయిట్ టు వర్క్ విత్ యూ అగైన్. యూ ఆర్ అ మిరాకిల్ యువర్ సెల్ఫ్. సో థ్యాంక్ యూ ఫర్ జస్ట్ ఎగ్జిస్టింగ్. ప్రొడ్యూసర్స్తో పాటు ఎంత హ్యాపీ
జాగ్రత్త రా ఓకే హ్యాపీ జాగ్రత్త ఓకే ఐ లవ్ యూ జాగ్రత్త సో యా ప్రొడ్యూసర్స్ ఇంత సపోర్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టారు దానికి ఐ హోప్ యూఆర్ గివింగ్ దెమ్ బ్యాక్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. ఈ ఎనర్జీ కారణం ఉన్న అక్కడున్న అబ్బాయిలందరికీ వచ్చిన వెంటనే ఒక ఉత్సాహం మీ వల్లే. అండ్ అందరికీ నిజంగా యూ లిటరలీ లిట్ ఎవ్రీ వన్ అప్. కానీ పేరున ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ, అలాగే గెస్ట్గా వచ్చిన మా రాజమౌళి గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం. మీడియా వైపు నుంచి ఇప్పటి వరకు మా సినిమా కాంటెంట్ ఏదైతే ఉందో చాలా బాగా ప్రమోట్ చేసి చాలా బాగా మా సినిమా సపోర్ట్ చేసినందుకు మీడియా తరపున, మీడియా వైపు ఐ థింక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్స్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ నాకు అమ్మవారి విగ్రహం కూడా ఇచ్చారు ఇవాళ. ఇంటికి అమ్మవారు వచ్చింది, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారు, బీ రెడీ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన కథలో ఒక చిన్న కథని, ఒక బుజ్జి కథని ఒక పెద్ద క్యాన్వస్లో చక్కగా మీకోసం ఎడిట్ చేసి ముద్దుగా 3 years తన లైఫ్ సాక్రిఫైస్ చేసి మనందరి కోసం, మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి కథతో వస్తున్నారు. And I'm so happy and I'm wishing you all the very best, all love, everything for you. You deserve it. You're the nicest person I've come across. And our music director, DSP sir, నిజంగా ఈరోజు నాకు ఆ ట్యాగ్ వచ్చిందంటే అది మీ వల్లే. వైరల్ వయ్యారి మీరు వైరల్, నేను వయ్యారిని. అంటే ఒక సాధారణంగా మామూలుగా ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోతారు అనుకుంటారండి చాలామంది. కానీ మీరు ఆ పాట వచ్చి బయటకు వచ్చి ఆ ఫాంట్ ఎలా ఉండాలి, ఆ స్టెప్ ఎలా ఉండాలి, సెట్కి వచ్చి సాంగ్ షూట్ జరిగేటప్పుడు వచ్చి మా అందరికి ఒక గ్లూకోజ్ ఇచ్చి, సార్ ఇట్స్ దట్ ఈస్ వై యు ఆర్ ద రాక్ స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్ అండ్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ సెంధిల్ సార్, మీరు నా మెంటర్, నా కౌన్సిలర్, అంటే మీతో నాకు ఐ థింక్ జీవితంలో ఏ మనిషికి ఏ బాధ ఉన్నా మీతో 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు చల్లగా అయిపోతారు. అది మీకు ఒక డివైన్ ఆరా ఉంది మీ చుట్టూ. నో, వెరీ ట్రూ సార్. కానీ అది ఇప్పుడు సినిమా లాస్ట్ డే కూడా ఐ రిమెంబర్ దట్ ఐ లెఫ్ట్ అండ్ లుక్డ్ ఎట్ యూ అగైన్. ఎందుకంటే ఐ రియలీ మిస్ యూ అ లాట్. ఐ మిస్ యూ ద మోస్ట్ ఆనెస్ట్లీ. అండ్ మీరు ఎన్ని కష్టాలున్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ సినిమా కోసం నాకు తెలుసు సార్. సో ఐ రియలీ హోప్, లైక్ నేను చిన్నదాన్ని బ్లెస్ యూ అనలేను, బట్ గాడ్స్ ఆల్వేస్ విత్ యూ అంతే. జెనీలియా మ్యామ్, హహా అని హాసినిగా హాయిగా మా గుండెల్లో సెటిల్ అయిన మీరు మళ్ళీ వస్తున్నారు. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ ఆ ఫిల్మ్. అంటే ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ అయిపోయింది మ్యామ్. నేను నా ఫస్ట్ కన్నడ సినిమా చేసినప్పుడు మై బ్రీఫ్ వాజ్ జెనీలియా. సో దట్ ఈస్ స్టిల్ టుడే సో మెనీ హీరోయిన్స్ బ్రీఫ్. you're a brand that you've created in Telugu cinema and cinema fully. And thank you for being so warm to me. ఎంత బాగా చూసుకొని, ఎందుకంటే నేను ఫస్ట్ పెళ్లి సందడి అప్పుడు షూట్ చేస్తున్నా. ఆ టైంలో మీరు మేకప్ నుంచి యూ లిటరలీ హెల్ప్ మీ గ్రూమ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నోబడీ వుడ్ డూ దాట్. అండ్ కిరీటి గారు, మా హీరో. ఐ థింక్ ఎవరైనా మామూలుగా చదువుకుంటే పాస్ అవ్వడానికి చదువుకుంటారు, బట్ ఐ థింక్ మీరు డిస్టింక్షన్ తీయాలనే చదువుకున్నారు. you've literally, I think సినిమా తప్ప వేరే ధ్యాస ఆశ ఏమీ లేదు. దట్ ఈస్ యువర్ డెడికేషన్. అండ్ అది నేను చెప్పక్కర్లేదు, అది మీరే చూస్తున్నారు. బహుశా నేను భయపడినప్పుడు కూడా కొన్ని స్టెప్పులు వేయడానికి నాకు ఉత్సాహం ఇచ్చారు.
సో థ్యాంక్ యూ సో మచ్.